హలో అండి అందరికీ. ఇలా మనందరం కలిసి వాక్యాన్ని విన్నప్పటి నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలా బైబిల్లో నుండి వాక్యాన్ని పంచుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అవును కదండి. బైబిల్ మన జీవితాన్ని ఎంతగానో మార్చింది. నేను చెప్పలేను మీకు నేను ఎంత కృతజ్ఞతలుగా ఉన్నాను. మనం బైబిల్లో నుండి ఆదికాండము 3వ అధ్యాయం చదువుకుందాము. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. రెండవ వచనము, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లును వాటిని తినకూడదనియు. మూడవ వచనం, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. నాలుగో వచనము, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఐదో వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎలిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఆరో వచనం, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏడో వచనము, అప్పుడు వాడిద్దరి కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఎనిమిదవ వచనము, చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. తొమ్మిదవ వచనం, దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినను. 11వ వచనము, అందుకైనా నీవు దిగంబరు అని నీకు తెలిసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. 12వ వచనం, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. 12వ వచనం మనం చదువుకుందామండి. మనము బైబిల్ నుండి వాక్యాన్ని మనం పంచుకుంటా ఉన్నాము. మనం ఎప్పుడైతే బైబిల్లో ఉన్న ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ఉంటామో మనం ఎంత బుద్ధినోలమో మనం గ్రహించగలుగుతాము. అదేవిధంగా దేవుడు ఒక వాగ్దానం ఎంత అద్భుతమైన మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా ఈ యొక్క హృదయలోకం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇది చాలా సులభమైన మాటలుగా కనిపిస్తున్నప్పటికీ దేవుడు ఆదమవ్వతో మంచి చెడు తెలివించు వృక్షఫలాన్ని తినకూడదు అని అన్నారు. ఆ దేవుడు తినొద్దన్నప్పుడు వాళ్ళు తినకపోయినట్టు సరిపోయేది. కానీ మనం మానవులము తినొద్దు అని చెప్పినట్టయితే ఖచ్చితంగా దాన్ని తినాలనుకుంటాం కదండి. ఒకవేళ మన హృదయం అదేవిధంగా దేవుడు ఒక హృదయం కనుక ఒకటైనట్టయితే మనము ఎంతో సంతోషంగా మనం జీవించగలుగుతాము. సాతాను ప్రతిసారి కూడా మనము దేవుడు ఒక హృదయంతో వేరైపోవాలని ప్రతిసారి మోసగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆదాము ఒక మాటని వింటా ఉన్నాడో, కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది మీ గురించి అదేవిధంగా నా గురించి మాట్లాడుతూ ఉంది. అవును కదండి. మనం కొంచెము బుద్ధివంతులుగా కనిపిస్తున్నప్పటికీ మనకి బైబిల్ ఏంటో తెలుసని అనుకుంటున్నాము. మనము బైబిల్ని అర్థం చేసుకుంటున్నాం అనుకుంటున్నాము.
మన మానవులము ఎంతో ఎంతో బుద్ధిహీనులము. దేవుడు ఒక వాక్యాన్ని ఎలా ఉందో అలా వెంబడించడం అంత కష్టమైంది కాదు అసలు. కానీ మన ఆలోచనలకు ఎన్నో విచిత్రమైన ఆలోచనలు ప్రవేశించడం ద్వారా దేవుడు అయితే ఫలాన్ని తినకూడదన్నారో ఆ ఫలాన్ని మనం తిని, అలా మనము దేవుడు అయితే చేయకూడదు అంటా ఉన్నారో అలాంటి పనులు మనం చేస్తూ ఉన్నాము. అందుకే మనం ఎంతగానో కష్టపడతా ఉన్నాము, కష్టాల్లో పడిపోతున్నాము, నొప్పితో జీవిస్తూ ఉన్నాము. ఇలా మనం జీవిస్తూ ఉన్నాము. మన బైబిల్ చదువుతూ ఉండగా నేర్చుకున్న కొంచెం విషయం ఏంటి అంటే, నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎంతో దయనీయకరంగా ఉన్నాను, నేను నిజంగా ఎంతో బుద్ధిహీనంగా ఉన్నాను ఆ సమయంలో. సర్పం ఏం చెప్పినప్పటికీ దేవుడు ఒక మాటకి వేరుగా చేశాను, నేను ఎందుకు సర్పం ఒక మాటను విన్నాను. మనం ఈరోజు నిజాయితీగా మాట్లాడాలనుకునే విషయం ఏంటి అంటే, ఇదేదో కేవలము ఆదము అవ్వకు ఉపమానం గురించి కాదు, కానీ మీరు గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కాకపోయినప్పటికీ మనందరం కూడా ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాము. మనిషి వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత నుండి నేను పిచ్చోడిని అయిపోయాను, నన్ను నేను కొట్టుకోవాలనుకోలేదు, అందుకే నేను కొట్టాను. ఇది మనము మానవులమండి. మనం నిజంగా మరి ఇలా జీవించట్లేదా? మనం చాలాసార్లు సాతాను నుండి మోసగించబడతా ఉన్నాము. నేను పాస్టర్ గారినండి. నేను 1976 సంవత్సరంలో నేను మిషనరీ స్కూల్ని ఆరంభించాను, మిషనరీస్ని పంపించడానికి. చాలామంది యవనస్తులు నగరికి వచ్చి వాళ్ళు పడుకోకుండా బైబిల్ చదువుతూ నిజంగా వాళ్ళు ఎంతో బాగా తర్ఫీదు పొందుకుంటారు. మీరు వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళు ఎంతో నిజాయితీగా ఉన్నారు అని అనుకోవచ్చు. చాలామంది ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ లోన గనుక మీరు ప్రవేశించి చూసినట్టయితే అందరూ కూడా ఆదికాండం 3వ అధ్యాయం లాగానే ఉంటారు. నేను క్షమించండి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు. మనం అందరము ఇలాంటి వారమే అండి. అందుకే సాతాను ప్రతిసారి కూడా మనని హాస్యకరంగా చేస్తూ మనతో ఆడుకుంటుంది. అందుకే దేవుడు మన గురించి ఆలోచించాలి. హే సాతాను, హాస్యకరంగా మాట్లాడకు. దేవుడు కనుక తినొద్దన్నట్టయితే మేము తినకూడదు, ఎందుకు నువ్వు నన్ను మోసగించాలనుకుంటున్నావు? ఒకవేళ దేవుడు తినొద్దన్నట్టయితే తినకూడదు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపో. చూసినట్టయితే ఈ లోకంలో ఎవరు కూడా లేరు, కానీ అందరూ కూడా సాతాను యొక్క స్వరాన్ని వెంబడిస్తూ ఉన్నారు. మీరు గొప్ప వాళ్ళు అయినప్పటికీ, మీరు జ్ఞానవంతులు అయినప్పటికీ, మీరు నిజాయితీ వాళ్ళు అయినప్పటికీ, మీరు పరిశుద్ధులు అయినప్పటికీ, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన హృదయం అంత వింతగా ఆసక్తికరమైనది ఇంకేది లేదండి. మనము దీని గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇలాంటి వారైన మన కోసము యేసుక్రీస్తు లోపల చనిపోయి తన రక్తాన్ని చిందించి మన నీతిమంతులుగా చేశారు. ఆయన మన తిరిగి జన్మించేలా చేశారు, దేవుని యొక్క సన్నిధిలో ఉండేలా చేయడానికి. మనందరిలో ఎలాంటి భేదం లేదండి. మనల్లో మనకి ఎంతో భేదంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చూసినట్టయితే మనందరం కూడా ఒకే స్థానం నుండి వచ్చిన వారము. మనందరం యేసుక్రీస్తుని నమ్ముతూ పాపక్షమాపణ పొందుకున్నాము. అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అనే నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు రక్షణ పొందుకుంటున్నారు. కొన్నిసార్లు మనం ఎంతో పరిపూర్ణంగా, ఎంతో మంచి వారిగా, అదేవిధంగా చాలా మంచి వాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ, కానీ మనము గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, మన మానవులందరం కూడా ఒకేలాంటి వారము. ఏంటి, ఆదం ఎందుకు మంచి వృక్ష ఫలాన్ని తిని మనని ఇలా హింసిస్తూ ఉన్నాడు?
నేను ఆయన అయి ఉన్నట్టయితే అసలు చేసేవాడిని కాదు. ఎందుకంటే మీరు ఆదాము పరిస్థితిలో లేరు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం ఒకేలాంటి వారము. చాలా మంది ప్రజలు ఎప్పుడైతే నన్ను చూస్తారో వాళ్ళు నన్ను పాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను, ప్రజలు నన్ను పాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. నన్ను అడుక్కుంటూ ఉంటాను కొన్నిసార్లు, ఏంటి నువ్వు నిజంగా పాస్టర్ గారువా? వేరే వాళ్ళు నన్ను పాస్టర్ అని పిలిచినప్పుడు చెప్పండి అని అంటాను. కానీ ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను పిలుస్తూ ఉన్నారో వాళ్ళకి నేను ఎలాంటి వ్యక్తిని తెలియదు, నాకు నేను ఎలాంటి వ్యక్తిని తెలుసు కాబట్టి అదేవిధంగా నేను పాస్టరా అని అడుక్కున్నప్పుడు నిజంగా ఎంతో సిగ్గుకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు నేను కేవలం దేవుడు ఒక వాక్యాన్ని మాత్రమే నమ్మే వ్యక్తిని కాదని గ్రహిస్తూ ఉన్నాను. అదేవిధంగా నాలో ఎన్నో మానవుల యొక్క ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళే విషయాలు కూడా చూడగలిగాను. కానీ దేవుడు ప్రతిసారి కూడా నాలాంటి వ్యక్తులను నాకు ఇస్తూ మనల్ని నేర్పించేలా దేవుడు నడిపిస్తున్నారు, దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మనం పాపక్షమాపణ పొందుకునేలా చేస్తున్నాడు, అదేవిధంగా దేవుని సేవించేలా చేస్తున్నాడు, అదేవిధంగా స్వార్థ ప్రకటించేలా చేస్తున్నారు. అదేదో మనం మంచిగా ఉన్నాం కాబట్టి కాదండి. ఎందుకంటే మొదటి నుండి దేవుడు మన ఎంతో నిజాయితీగా నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీ అందరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారంటే నేను దేవుడికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. అవును, మీరు కార్ ఎక్కి వచ్చారు లేదా ఫ్లైట్లో వచ్చారు, అవును మీరు వచ్చారు కరెక్టే. ఒకవేళ కానీ దేవుడు కనుక మీ గురించి పనిచేయకపోయినట్టయితే, కానీ ఈ మోసగించే సాతాను కింద ఉంటూ ఎంతో ఎంతో మనము దయనీయమైన జీవితాన్ని జీవించే వాళ్ళము. చాలాసార్లు నేను ఎంతో విధేయతగా ఉంటూ దేవుడు ఒక వాక్యాన్ని వింటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే నన్ను నేను చూసుకుంటూ ఉన్నానో నిజంగా నేను జవాబు చెప్పే వ్యక్తిగా లేను. ఎందుకంటే మన ఆలోచనలు ప్రతిసారి మారుతూ ఉంటాయి. చాలాసార్లు లోకం వైపు ప్రవహిస్తూ ఉంటాయి నా ఆలోచనలు. అదేవిధంగా శరీరాన్ని వెంబడిస్తూ ఉంటాను. కానీ మనం ఇలాంటి వారమైనప్పటికీ దేవుడు ప్రతిసారి కూడా మన ఆత్మీయ జీవితం జీవించాలని నడిపిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ఎంత కృతజ్ఞత చెల్లించాల్సిన విషయం ఏంటి అంటే నేను పాస్టర్గా పనిచేయడం నిజంగా ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పోయిన సంవత్సరం జనవరి నెలలో నేను ఆఫ్రికాకి వెళ్ళి నేను అక్కడ సెమినార్ చేశాను. ఎంతో బాగుండిందండి. కానీ ఈసారి మళ్ళీ నేను ఇంకొక సంఘం ద్వారా ఆహ్వానించబడ్డాను. అలా ఒక వారం పాటు నేను అక్కడ సువార్త ప్రకటించాను. అలా చాలామంది పాపక్షమాపణ పొందుకొని ఎంతో సంతోషపడి నిజంగా ఎంతో కృతజ్ఞత చెల్లించారు. ఎప్పుడైతే నేను చూసాను నాకు ఎలా అనిపించిందో మీకు తెలుసా అండి? నిజంగా ఎంతో కృతజ్ఞతగా ఉంది, ఎంతో బాగా జరిగింది ఇలా నాకు అనిపిస్తుందండి. కానీ ఒకవేళ మీరు లోతుగా నా ఒక హృదయాన్ని మైక్రోస్కోప్తో చూసినట్టయితే నా హృదయం ఎంతో గర్వంగా అవుతూ ఉండింది. నేను ఎవరిని కూడా కాదు అసలు. ఇప్పుడు చూసినట్టయితే నేను కూడా ఇప్పుడు వయసులో పెద్దవాడిని అయ్యాను, నా వెంట్రుకలు కూడా తెల్లగా అయ్యాయి. అదేవిధంగా అందరు నన్ను మీరు పెద్దవారయ్యారండి అంటారు. అదేవిధంగా అందరూ నన్ను పాస్టర్ అంటారు. నిజంగా నేను దేవుడి నుండి కృపను పొందుకోవాల్సిన వ్యక్తినండి. ఒకవేళ సువార్త కోసము దేవుడు ఒక కృప లేకపోయినట్టయితే, ఆయన శిలోపన నా కోసము చనిపోయిన నా పాపాలను కడిగివేసినప్పటికీ ఈ లోకంలో చాలామంది ఇంకా పాపిని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వాళ్ళ పాపాలు క్షమించలేదని అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నట్టయితే. మనందరం ఇలాంటి వారమండి. కానీ కేవలం దేవుడి యొక్క కృప ద్వారా మాత్రమే దేవుని యొక్క ప్రేమ మనందరిలో నివసిస్తూ ఉంది కాబట్టి అలా మన హృదయాన్ని నడిపిస్తోంది. ఆయన మనని సంఘంలో కూర్చునేలా చేస్తున్నారు. అదేవిధంగా మనల్ని బైబిల్ని తెరిచి చదివేలా చేస్తున్నారు. అదేవిధంగా మనము దేవుడు ఒక వాక్యాన్ని అర్థం చేసుకునేలా చేస్తున్నారు. అదేవిధంగా మనము దేవునికి ప్రార్థించేలా చేస్తున్నారు. ఇదేదో మనలో ఉన్న మంచి ద్వారా చేసేది కాదండి.
అవ్వ మంచి చెడు వృక్ష ఫలాన్ని తిన్నది ఎందుకు? అవ్వ ఎందుకు ఇలా చేసింది? ఆదము ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు ఆదము ఇలా తిన్నాడు? ఒకవేళ ఆయన తినకపోయినట్టయితే ఎంత బాగుండేది అసలు. మీరు అలా ఆలోచించవచ్చు. కానీ నిజంగా మన మానవులము నమ్మదగిన వారం కాదండి. మనము చాలా సులభంగా మన హృదయాన్ని గర్వపరుచుకుంటాము. అదేవిధంగా ఇతరులను మనము తృణీకరిస్తాము. నిజంగా మన మానవుల ఒక హృదయాన్ని కనుక స్పష్టంగా చూసినట్టయితే మనం నిజంగా ఎంత దయనీయమైన వారము. ఇలా మనందరం కూర్చొని దేవుడు ఒక వాక్యం వినడం కూడా దేవుడు కృప అండి. మనందరం పాప క్షమాపణ పొందుకొని మనలో పాపం లేదని మనం సంతోషపడతా ఉన్నాం. ఇది కూడా దేవుడు కృప అండి. ఇది ఏది కూడా మన ద్వారా కలిగినది కాదు. కేవలము దేవుని యొక్క కృప ద్వారా పొందుకుంది మాత్రమే. పాస్టర్ మధ్యలో ఉండే పెద్ద సమస్య ఏంటి అంటే అండి, ఎప్పుడైతే పాస్టర్లు వాళ్ళు తర్ఫీదు పొందుకోవడానికి మిషన్ స్కూల్కి వస్తారో, ఎందుకంటే పాస్టర్ల మధ్యలో వారు చూసుకోగలుగుతారు కాబట్టి, ఒక పాస్టర్ గారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ఆయన ఎవరు రక్షణ పొందుకోవట్లేదు అంట ద్వారా. కానీ నేను మిషన్ స్కూల్కి వచ్చిన ఒక వారంలోనే ఒక ఆయన రక్షణ పొందుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇదే ఆ వ్యక్తికి ఎంతో పెద్ద సమస్య. వాళ్ళ ఆలోచన పడేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. చాలా మంది పాస్టర్లు వాళ్ళు ఏదో తప్పుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పుగా ఉన్నారని కాదండి. నేను బాగా చేస్తున్నానే ఉన్న ఆలోచన వల్ల వాళ్ళు కరప్ట్ అయిపోతున్నారు. వాళ్ళు తప్పని మార్గంలో వెళ్తున్నారు. మనం దీన్ని చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే మనం ఆదికాండం 3వ అధ్యాయం చదువుతున్నామో, నేను కనుక అక్కడ ఉన్నట్టయితే నేను అస్సలు ఆ మంచి వృక్షఫలం తినేవాళ్ళని కాదు. ఎవరిని విధంగా మాట్లాడొచ్చండి. ఆదాంతో మనము ఎలాంటి భేదం లేని వారమండి. మనం ఒకేలాంటి వారము. చాలా మంది నన్ను పాస్టర్ అని నిజంగా నన్ను ఎంతో గౌరవిస్తూ ఉంటారు. కానీ నన్ను నేను ఎప్పుడైతే అడుక్కుంటాను, నిజంగా నువ్వు పాస్టర్వా? చాలాసార్లు నాకు ఎంతో సిగ్గుకరంగా అనిపిస్తుందండి. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తూ ఉన్నానో, నేను అసలు ఎలాంటి వ్యక్తిని కాదు అసలు. నేను ఎంత వద్దనుకుంటున్నప్పటికీ సాతాను ప్రతిసారి కూడా నా హృదయంలో ప్రతిసారి ఇస్తా ఉంది. మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు స్వార్థలో ఉండడం అనేది, మనము విశ్వాసంలో జీవిస్తూ ఉండడం అనేది కూడా, మనం పాపక్షమాపణ పొందుకున్నాం అనే విషయము కూడా, మీ ద్వారా వేరే వాళ్ళ రక్షణ పొందుకునే విషయం కూడా, మీరు స్వార్థ ప్రకటించడం కూడా, ఇవి ఏవి కూడా మీ ద్వారా సాధ్యమయ్యేవి కాదండి. ఈ లోకంలో కేవలం దేవుడు మాత్రమే ఉన్నారని కాదండి. సాతాను చివరి వరకు మనల్ని సాతాను వైపు, పాపం వైపు నడిపించాలనుకుంటుంది. నేను చాలామంది పాస్టర్లు చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూశాను. కేవలం ఒకే కారణం వల్ల అండి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను ఎంతో స్మార్ట్ అని అనుకుంటున్నారు కాబట్టి. నా కంట్లలో వాళ్ళు అస్సలు స్మార్ట్ కాదు, కానీ వాళ్ళు నేను ఎంతో స్మార్ట్ అని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చాలామంది పాస్టర్ చర్చిని విడిచిపెట్టేసి ఎంతో ధైర్యంగా జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్య మా చర్చిలో ఒక పాస్టర్ గారండి, మనము పాస్టర్ ట్రాన్స్ఫర్ చేసాము. ఆయన చర్చిని విడిచిపెట్టేసి ఆయన తిరిగి చర్చికి వచ్చారు. అలా చాలామంది పాస్టర్లు వాళ్ళ చర్చిని విడిచిపెట్టేశారు. చాలామంది చర్చిని విడిచిపెట్టేశానని ఎంతో పశ్చాత్తాపడుతున్నప్పటికీ నిజంగా వాళ్ళు తిరిగి వచ్చే ధైర్యం వాళ్ళలో లేదు. ఈ పాస్టర్ గారు చాలా సంవత్సరాలు మన చర్చిలో జీవించారు. ఈ మధ్య ఆయనని మనము ఉల్సాన్ అనే ప్రాంతానికి మనము ట్రాన్స్ఫర్ చేసాము. నిజంగా నేను సహోదరునికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నాను. తిరిగి వచ్చినందుకు ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నాను. ప్రజలు చాలామంది విడిచిపెట్టేస్తారు. ఉదయం మీరు ఇంటిని విడిచిపెట్టేసి సాయంకాలం వచ్చేస్తే ఎలాంటి సమస్య ఉండదు.
చూసినట్టయితే చర్చిని విడిచిపెట్టేస్తారు, కానీ తిరిగి చర్చికి వచ్చే మార్గం వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు నేను ఎంతో జ్ఞానవంతులు అంటారు, నేను ఎంతో గొప్ప వ్యక్తిని అంటారు, కానీ ఎంతో దయనీయమైన జీవితంలోకి మార్గంలోకి వెళ్తున్నారు. వాళ్ళ జీవితం అంతా ఎంతో చీకట్లో ప్రవేశిస్తుంది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారండి? నాకు అర్థం అవ్వట్లేదు. మన గ్రాషియస్ స్క్వేర్లో కూడా వాళ్ళు ఏమి కూడా చేయలేని వారుగా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎంతో గొప్ప సుప్రాణోలు అవుతున్నారు. చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడైతే అలా అవుతున్నారో వాళ్ళ హృదయాన్ని వాళ్ళు భద్రపరచుకోలేకపోతున్నారు. వాళ్ళు చర్చిని విడిచిపెట్టేస్తున్నారు, వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు అసలు ఏమి కూడా కాదు అసలు. నిజంగా వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఆ స్థాయిలో పెట్టాము, కానీ వాళ్ళని నమ్ముకునే హృదయాన్ని కలిగి ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఈ సాతాను ఎదుట నించొని ఉన్నాము. ఆదికాండం 3:1 ఏమని చెప్తున్నాడు? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉన్నది అని వాక్యం సెలవిస్తోంది. సర్పము యుక్తిగలమైనది అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే సాతాను మనం మోసగించే శక్తిని కలిగి ఉంది అని అర్థము. మనము ఖచ్చితంగా సాతాను మనని మోసగిస్తుంది, కానీ మనం మన స్వరాన్ని వినకూడదు. ఆదికాండం 3:1 ఉన్నట్టుగానే చాలా మంది పాస్టర్ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నేను ఎంతో జ్ఞానవంతుల్ని, అదేవిధంగా వాళ్ళు చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు మిషనరీ స్కూల్లో ఉండి వాళ్ళు మిషన్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు సువార్తని ప్రకటించి ఒక రక్షణ పొందుకున్న తర్వాత వెంటనే వాళ్ళకు ఒక ఆలోచన ప్రవేశిస్తుంది, నా క్లాస్మేట్స్ ఏం చేస్తున్నారు, నేను సువార్త ప్రకటించినప్పుడు నా ద్వారా మాత్రమే ప్రజలు రక్షణ పొందుకుంటున్నారు, ఇప్పటివరకు నేను 3 రక్షించాను, కానీ నా స్నేహితులు స్వార్థ ప్రకటించినప్పుడు ఎవరు రక్షణ పొందుకోవట్లేదు. ఇలా చాలా మంది ఇలాంటి స్వరాలను వింటూ ఉన్నారు. వాళ్ళు నాకు ఇలా ఏం వినిపించలేదు, నాకేం తెలియదు అన్నట్టుగా నటించాలనుకుంటున్నారు. కానీ సాతాను ఎంతో జిత్తులు మారేదండి. సాతాను ఎన్నో లాంటి ఆలోచనలు ఇస్తూ మనల్ని తికమక చేస్తూ మనకెన్నో వ్యర్థమైన ఆలోచనలు ఇస్తూ చర్చిని విడిచిపెట్టేలా చేస్తుంది. దేవుని విషయంలో ఆలోచనలు ఇస్తూ ఉంది, ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంది, మిమ్మల్ని దేవునితో వేరైన మార్గంలో నడిపిస్తోంది. చాలా మంది ఎవరైతే నేను గొప్ప వ్యక్తులు అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు వెంబడించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అలా కొంత సమయం అయిన తర్వాత ఆ ప్రశస్తమైన సహోదరుడు ఆయన మళ్ళీ పాపంలో పడిపోయడము, అదేవిధంగా ఆయన చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, చర్చికి వ్యతిరేకంగా వెళ్ళడం మనం చూస్తాము. ఇలాంటి పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయండి. ఎప్పుడైతే నేను ఆదికాండం 3:1 చదువుతూ ఉన్నానో దేవుడు ఒక వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది, ఈ తోట మధ్యలో ఉన్న ఫలాల్లో మీరు ఏదైనా తినొచ్చు అని అంటున్నారు, కానీ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని అంటున్నారు. మీరు తిన్న దినం మీరు నిశ్చయంగా చచ్చెదరు. ఈ యొక్క స్వరాన్ని విన్న తర్వాత ఆదాము 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా గడవలేదండి అసలు. వెంటనే సాతాను తన దగ్గరకు వస్తోంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఈ స్త్రీతో నిజమేనా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా? దీని అర్థం ఏంటండి? నిజంగా దేవుడు మీతో ఈ తోట మధ్యలో ఉన్న ఏ ఫలాన్ని తినకూడదు అని చెప్పారా? ఒకవేళ మీరు నన్ను కనుక అడిగినట్టయితే నేను ఈ విధంగా మాట్లాడేవాడిని, నీకు తెలుసుగా దేవుడు ఈ విధంగా చెప్పాడని, నీకు తెలిసినప్పటికి ఎందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు? ఇలా మన జవాబు చెప్పాలి కదండి. కానీ ఎందుకు నువ్వు నన్ను మోసగించాలనుకుంటున్నావు? ఎందుకు దేవుడు అలా మాట్లాడలేదు, కానీ ఎందుకు నువ్వు నన్ను మోసగించాలనుకుంటున్నావు? ఇది సాధారణమైన విషయం కదండి, అవునా కాదండి? సాతాను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతోంది? సాతాను మనము ఆ ఫలాన్ని చేయాలనుకుంటుంది.
మిమ్మల్ని దేవుడితో దూరంగా చేయాలనుకుంటుంది. ఇది చాలా స్పష్టంగా ఉందండి. అందుకే సర్పం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. ఏ సర్పమా, నీకేం పని పాటలేదు అసలు? నువ్వెందుకు పొర్లుతున్నావు? నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, కానీ నువ్వు నడవలేవు కదా. అందుకే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అందుకే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేస్తున్నావు. నువ్వు ఇది మాత్రం మాట్లాడగలుగుతావు, ఇంకేం చేయలేవు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. హా? అప్పుడు ఇలా జవాబిచ్చారు, నిజంగా దేవుడు తినకూడదని చెప్పాడా? అలా వాళ్ళు మోసగించబడ్డారు. అలా అవ్వ ఆ ఫలాన్ని తిని అదేవిధంగా తన భర్తకి ఇచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు దేవుడు ఒక వాక్యాన్ని విన్నారు, కానీ దేవుడు ఒక మాటని వినకుండా వాళ్ళు సాతాను ఒక మాటని విని వాళ్ళు మోసగించబడి నిజంగా మనం చూడగలిగిన వాళ్ళు బుద్ధిహీనుల కంటే ఇంకా బుద్ధిహీనులండి. నిజంగా నన్ను క్షమించండి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు. మనం కూడా వాళ్ళ తరంకి చెందిన వారమే అండి, వాళ్ళ సంతానమే. మీకు అర్థమవుతుందా అండి? దేవుడైన యెహోవా సృజించిన సర్వభూజంతులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, నిజమైన ఈ తోట చెట్లలో దేనినైనా ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? మీకు మీరు జవాబు ఇవ్వకండి. ఏ సర్పమా, నీకు అన్నీ తెలుసు కానీ ఎందుకు నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావు? ఏంటి, నువ్వు నన్ను ఆ మంచి వృక్ష ఫలాన్ని తినేలా చేయాలనుకుంటున్నావా? నేను ఓడిపోవడం నీకు ఇష్టం కదా? ఇలా మీరు మాట్లాడాలి కదండి, ఇలా తను మాట్లాడాలి కదా. కానీ తను మోసగించబడిందండి సర్పం ద్వారా. ఎప్పుడైతే నువ్వు కనుక తిన్నట్టే తన కళ్ళు తెరవబడితే అని ఎప్పుడైతే వినిందో అలా తను మోసగించబడిందండి. మనందరం అలాంటి వారమే. ఈ లోకంలో మనందరం అంతే అండి. నిజంగా మనందరం పాపక్షమాపణ పొందుకొని మనము దేవుని సేవిస్తున్నాము, అదేవిధంగా చర్చ్ సర్వీస్ని అటెండ్ అవుతున్నాము, అదేవిధంగా బైబిల్ చదువుతున్నాము, అదేవిధంగా ప్రీచింగ్ చేయడానికి వెళ్తున్నాము, అదేవిధంగా కలిసి ప్రార్థిస్తున్నాము. ఈ లోకమంతా కూడా ఈ సాతాను యొక్క మోసంతో నింపబడి ఉంది. ఏది కూడా సరిగా జరగలేదండి. ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక కృప కావాలి. నిజంగా ప్రతి కూడా దేవుడు కృప ద్వారా జరుగుతుంది. మీరు మీరు దేవుడు ఒక వాక్యాన్ని వింటున్నారు కాబట్టి మీ యొక్క హృదయాన్ని గర్వపరచుకోకూడదు. ఒకవేళ దేవుడు కనుక మనకి సహాయపడకపోయినట్టయితే మనము ఇక్కడ కూర్చునే వారం కాదండి. ఇక్కడ దేవుడు కనుక మన కృపను అనుగ్రహించకపోయినట్టయితే ఇక్కడ ఎవరు కూర్చొని వాక్యం వింటారండి? ఎవరు పాపక్షమాపణ పొందుకుంటారు? యేసుక్రీస్తు రక్తాన్ని చిందించలేదా అండి? యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి మన పాపాలు కడిగేసినప్పటికీ వాళ్ళు ఇంకా నేను పాపులు అని అంటారండి. వాళ్ళండి మానవులు అంటే అసలు. మనము నిజంగా మోసగించబడి మనము జీవిస్తూ ఉన్నాము. సాతాను మనని నువ్వు చాలా బాగా దేవుని వెంబడిస్తున్నావు, దేవుడు చాలా గొప్పవాడివి అంటూ మనని మోసగిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతూ ఉన్నామో ఎవ్వరు కూడా దేవుడు ఒక వాక్యాన్ని వెంబడించే వాళ్ళు లేరండి. కానీ దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన మన కృపనిస్తూ దేవుడు మనము సంఘంలో ఉంటూ అదేవిధంగా క్యాంప్లో కూర్చొని వాక్యాన్ని వినేలా, అదేవిధంగా మనం చాలా దూరం నుండి ప్రయాణం చేస్తూ వాక్యం వినేలా దేవుడు మనం నడిపిస్తూ ఉన్నారు. న్యూయార్క్ నుండి ఇక్కడ రావడానికి 20 గంటలు పడుతుంది కదండి కార్లో రావడానికి. నాకు తెలిసి మీ కార్ టైర్తో కూడా పాడైపోయి ఉండొచ్చు కదా. నిజంగా ఎంత కృతజ్ఞతలుగా ఉందండి. మీరందరూ ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు, అదే దేవుడు ఒక వాక్యాన్ని వింటున్నారు, దేవుడు ఒక కృపని పొందుకుంటున్నారు. నిజంగా ఎంతో కృతజ్ఞత హృదయంగా ఉందండి నాకు. దేవుడు మన ఒక్కొక్కరిని కూడా పట్టుకొని మనని దేవుడు ఒక స్వార్థ వైపు నడిపిస్తూ ఉన్నారండి. చూసినట్టయితే ఏదో ఒక 2 సర్పాలు కాదండి, ప్రతిరోజు కూడా మనలోకి వచ్చి ఎన్నో స్వరాలు అంటూ ఉన్నాయి.
నువ్వు చాలా బాగా ఉన్నావు, నువ్వు చాలా బాగా అందంగా అనిపిస్తున్నావు, నువ్వు చాలా స్మార్ట్, నువ్వు నిజంగా ఎంత జ్ఞానవంతుడివి, నిజంగా బైబిల్లో ఒక వాక్యం నీకు చాలా బాగా తెలుసు, నీ ద్వారా ప్రజలు రక్షణ పొందుకున్నారు, నీలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు అసలు, నువ్వు చాలా మంచివాడివి. ఇలా మీరు ఎన్నో స్వరాలను వింటూ వచ్చారు కదండి. మ్మ్. అలా మనము సాతాను ద్వారా మోసగించబడి మనం ఎన్నోసార్లు ఎంత గొప్ప వ్యక్తులం అనుకుంటా ఉన్నాము. అలా చాలాసార్లు మనం చాలా ఆలోచనలు మనం వెంబడిస్తూ ఉన్నాము. నిజంగా దేవుడు మనని సృష్టించి నిజంగా ఎంతో ప్రశస్తమైన స్థాయిని దేవుడు మనకిచ్చారు. కానీ మనం మానవులము వాళ్ళు తరచుగా తప్పైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు మనకెంతో కృపని కనికరాన్ని అనుగ్రహిస్తూ నిజంగా మనం పాప క్షమాపణ పొందుకున్నాము. నిజంగా నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవుడు ఒక కృపలో జీవిస్తున్నందుకు. ఇక్కడ మీరు 2వ వచనంలో కనుక చూసినట్టయితే 2వ వచనము, అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చునా నేను. అయితే తోట మధ్యలో చెట్ల ఫలములో గూర్చియు దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. ఈ విధంగా దేవుడు మాట్లాడడం జరిగింది. కానీ 4వ వచనంలో కనుక మీరు చూసినట్టయితే సాతాను దేవుడు ఒక వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది కదండి. ఆ సర్పము స్త్రీతో అంటుంది, నువ్వు చావనే చావవు అంటుంది. ఒకవేళ నువ్వు కనుక ఆ ఫలాన్ని తిన్నట్టయితే మీరు దేవుడి వల్లే అవుతారు, అదేవిధంగా మీరు మంచి చెడు జ్ఞానం తెలుసుకుంటారని చెప్తోంది. ఈ యొక్క సాతాను యొక్క మాటకి స్త్రీ మోసగించబడింది. ఇది ఎంతో ఎంతో దయనీయకరమైన విషయం అండి. ఎందుకు సాతాను మన గురించి మాట్లాడుతోందండి? ఎందుకు సాతాను మన వైపు మాట్లాడుతోంది? ఎందుకు సాతాను మంచిగా మాట్లాడుతుంది మన గురించి? మీరు గ్రహించాలండి ఈ విషయాన్ని. మనం ఎవరిని నమ్మాలి అంటే కేవలము తండ్రి అయిన దేవుణ్ణి నమ్మాలి, యేసు క్రీస్తుని మనం నమ్మాలి, ఇంకా దేనిని కూడా మనం నమ్మకూడదు. నిజంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎంతో బుద్ధిహీనమైన విషయం అండి. ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతూ ఉంటారో మీరు మీ యొక్క హృదయాన్ని దేవుడు ఒక వాక్యంతో ఒకటిగా చేసుకోవాలి. మీ యొక్క హృదయాన్ని దేవుడు ఒక వాక్యం వైపు తిప్పుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడు ఒక వాక్యంలో ఉంచుకుంటామో మనం మానవులము సంతోషంగా ఉండగలుగుతామండి. సర్పము చివరి వరకు కూడా మనం దేవుణ్ణి వ్యతిరేకించేలా చేస్తుంది, దేవుణ్ణి ద్వేషించేలా చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా నించునేలా చేస్తుంది. సర్పము ఇలా చేసినట్టయితే అది పరలోక రాజ్యం కూడా వెళ్ళలేదు, కానీ ఎందుకు ఆ విధంగా చేసిందో అర్థం అవ్వదు అసలు మనకి. ఎప్పుడైతే సర్పము లేదా సాతాను మిమ్మల్ని మోసగిస్తుందో మీరు తనని అడగండి. మీరు ఊరికెలా కూర్చోకుండా మీరు సాతానుతో మాట్లాడండి ఈ విధంగా, సాతానా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అది నాకు మంచి కోసం మాట్లాడుతున్నావా? నీ మాటలు దేవుడు ఒక వాక్యంకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. నీ యొక్క మాటలు దేవుడు ఒక వాక్యంతో ఒకటే ఉన్నాయా? మీరు దాని నుండి బయటికి రండి. నేను నీతో కనుక మాట్లాడాలన్నట్టయితే నేను నీతో మాట్లాడడానికి ఏది కూడా లేదు. నేను నీతో ఏం కూడా మాట్లాడాలనుకోవట్లేదు, నేను కేవలం దేవుడితోనే మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఇలాంటి హృదయాన్ని మన హృదయంలో కలిగి ఉండాలండి. మనము ఆ సాతాను ఒక స్వరాన్ని అంగీకరించకూడదు మన హృదయంలోకి. అవును, మనము సాతాను ద్వారా మోసగించబడ్డ తర్వాత మనం పాప క్షమాపణ పొందుకున్నప్పటికీ చాలా విషయాల్లో మనం కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మట్లేదు. అవును, మనం విశ్వసించడానికి విశ్వసిస్తున్నాం కానీ పూర్ణ హృదయంతో విశ్వసించట్లేదు. విశ్వసించడానికి విశ్వసిస్తున్నాం కానీ మనం లోకం వైపు చూస్తున్నాము. మనం విశ్వసించడానికి విశ్వసిస్తున్నాం కానీ మన శరీర కోరికల్ని వెంబడిస్తూ ఉన్నాము. సాతాను మనని ఈ విధంగా నడిపించేస్తుంది. చివరి వరకు కూడా మనని దేవుడి నుండి వ్యతిరేకంగా వెళ్ళడానికి, దేవుడికి వేరే మార్గం వెళ్ళడానికి మనల్ని నడిపిస్తూ ఉంది. నిజంగా మనలో నుండి వచ్చే ఆలోచనలు నిజంగా దేవుడి నుంచి వస్తున్నాయా లేదా సాతాను నుండి ఆలోచనలు మనం పొందుకుంటున్నామని మనం గ్రహించాలి. నేను మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. సాతాను మన వైపుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎంతో జ్ఞానంగా కనుగొన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది మన కోసం కాదండి, మనం దేవుడికి వ్యతిరేకంగా నడిపించడం కోసం చేస్తుంది.
నిజంగా మనము ఆ యొక్క మంచి వృక్ష ఫలం తినకపోయినట్టయితే ఎంత బాగుండేది అసలు. మనము దేవుడు ఒక వాక్యం ఎలా ఉందో అలా విశ్వసించినట్టయితే, ఒకవేళ మనం సర్పం ఒక మాటని వినకుండా ఉన్నట్టయితే, మనము సాతాను యొక్క నడిపింపుని పొందుకోపోయినట్టయితే, సాతాను నా నుండి వెనుకకు వెళ్ళిపో. ఇది దేవుడు ఒక వాక్యం చాలా వేరుగా ఉంది. ఎందుకు నువ్వు నన్ను నాశనం చేయాలనుకుంటున్నావు? నేను నీ ద్వారా మోసగించబడ్డాను. నేను ఇంకా ఇప్పుడు నీ ద్వారా మోసగించబడను. సాతాను నాకు వెనుక వెళ్ళిపో. నేను యేసుక్రీస్తు నామములో నీకు చెప్తున్నాను. అందుకని మనం ఎప్పుడు కూడా మన సమయాన్ని, మన హృదయాన్ని, మన శరీరాన్ని సాతానికి ఇవ్వకూడదండి. సాతాను మనని పాపంలో పడిపోయేలాగా, అదేవిధంగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళాలా అది ప్రతిసారి కూడా ప్రణాళిక వేసుకుంటా ఉంది. ఏ మార్గం ద్వారా అది నన్ను యేసుక్రీస్తుని విడిచిపెట్టేలా చేస్తుంది? ఈ యొక్క లోకం యొక్క ఆశల ద్వారా, అందమైన స్త్రీలను చూపిస్తూ, నేను ఉపయోగించే డబ్బుల ద్వారా, దేని ద్వారా సాతాను నన్ను దేవుడికి, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళేలా చేస్తుంది? ఏదేమైనప్పటికీ సాతానా, దేవుడి కంటే ప్రశస్తమైంది ఏది కూడా లేదు. నేను నీ మాటను వినాలనుకోవట్లేదు. మనము దీన్ని స్పష్టంగా తెలుసుకోకపోయినట్టయితే క్షమించండి, నేను కూడా నా ఆలోచనలు వెంబడిస్తూ దేవుడిని బాధ పెట్టిన సమయాలు ఉన్నాయి. అలా చేసినట్టయితే మనం ఆత్మీయమైన విషయాలు ఎన్నో మనము కోల్పోతూ ఉంటాము. ఎప్పుడైతే పాస్టర్లతో నేను మాట్లాడుతూ ఉంటానో, చాలామంది పాస్టర్లు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారండి. నేను వాక్యాన్ని చాలా బాగా బోధిస్తాను, నా స్నేహితుడు బోధించినప్పుడు ఒక్కడు రక్షణ పొందుకోలే, కానీ నేను బోధించినప్పుడు 5 రక్షణ పొందుకున్నారు అని అలా జరగవచ్చు. ఆ సమయంలోనే మీరు సాతాను ద్వారా మోసగించబడుతున్నారు. ఎప్పుడైతే నేను బాగా చేశానని ఆలోచిస్తున్నారో, నేను బాగా చేశాను, నాకు బైబిల్ తెలుసు, నేను వాక్యాన్ని బాగా బోధించగలుగుతాను, అవును ప్రజలు నా యొక్క వాక్యం ద్వారా కృపను పొందుకుంటారు. ఎప్పుడైతే ఇలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉంటారో, మీరు ఇంకా విధేయతగా అవ్వాలి. మీరు తెలుసుకోవాలి, మీరు అలాంటి ఆలోచన నుండి బయటికి రావాలి. యేసుక్రీస్తు శిలువపైన చనిపోవడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే పాపక్షమాపణ పొందుకున్నాము. చాలాసార్లు మనము సాతాను వైపు నించొని, చాలాసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా నిలిచిన సమయాలు ఉన్నాయండి. అందుకే నేను ఈరోజు ఆదికాండం 3వ అధ్యాయాన్ని ఎంచుకొని నేను మీకు దీని గురించి వివరిస్తా ఉన్నాను. ఒకవేళ దీని గురించి కనుక మన హృదయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, ఈ విధంగా సాతాను మనం మోసగించిందా, సర్పం మనం మోసగించిందా, దేవుడు మన జీవితంలో పనిచేయకుండా చేసిందా, సాతాను నన్ను మోసగిస్తోంది, నన్ను దుష్టుడిగా చేస్తోంది. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం గ్రహిస్తామో, అప్పుడు మీ యొక్క జీవితాన్ని ఎంతో ఆరోగ్యంగా మారుస్తుంది. ప్రభువా, సాతాను నన్ను మోసగిస్తా ఉంది ప్రభువా తండ్రి, దయచేసి దాన్ని స్వరాన్ని నేను జయించిన కృపను నాకు ఇవ్వండి ప్రభువా తండ్రి, మీరు నన్ను నడిపించండి ప్రభువా తండ్రి. నేను పాస్టర్నండి. నేను చాలా మంది సంఘంలో ఉన్న సహోదరులను, సహోదరాలని కలిశాను. ఎంతో మురికి పాపం నుండి వాళ్ళు పాప క్షమాపణ పొందుకున్నారు, వాళ్ళు అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నారు, వాళ్ళు చనిపోవాల్సిన స్థితిలో ఉన్నారు కానీ బతికారు. అలా చాలా మంది నేను చూశాను. అయినప్పటికీ ప్రజలు వాళ్ళు దేవుని సందేహిస్తూ ఉన్నారు, వాళ్ళు విశ్వాసంతో ముందుగా అడిగేయట్లేదు. అలా వాళ్ళు చాలాసార్లు వాళ్ళ శరీరాన్ని వెంబడిస్తూ ఉన్నారు. మన చర్చ్లో ఈ విధంగా మాట్లాడడం నేను మొదటిసారండి ఇవన్నిటి గురించి. చివరి వరకు సాతాను నుండి ఆదాము అవ్వ మోసగించబడ్డారండి, వాళ్ళు శోధించబడ్డారు. మీరు జాగ్రత్తగా దీని గురించి ఆలోచించినట్టయితే, మీరు నోట్స్ కనుక రాసుకున్నట్టయితే, సాతాను మీ హృదయంలో కూడా మిమ్మల్ని దేవుడి వైపు నడిపించకుండా మిమ్మల్ని చీకటి వైపు నడిపిస్తోంది, పాపం వైపు నడిపిస్తుంది, యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయేలా నడిపిస్తూ ఉందండి. కొన్ని రోజుల క్రితం మా చర్చిలో ఉన్న ఒక పాస్టర్ గారండి,
పాస్టర్ గారు సంఘంలో ఉన్న డబ్బుల్ని దొంగలించారని చెప్పి అన్నారండి. అలా ఎందుకు మాట్లాడారో ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలో 50 మంది మన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది ఎంతగానో బాధాకరమైన విషయం అండి. ఆయన అనుకుంటాడు నేను ఎంతో జ్ఞానవంతుడు అనుకుంటా ఉన్నాడు. నా అంత జ్ఞానవంతుడు ఎవ్వరు కూడా లేరు అని అనుకున్నాడు. నేను సంఘాన్ని విడిచిపెట్టిన సహోదరులకి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు రక్షణ పొందుకున్నాను పర్లేదు, కానీ నేను బయట చర్చికి వెళ్ళిపోతానండి. నాకు ఎంతగానో బాధగా అనిపించింది. వాళ్ళు రక్షణ పొందుకోవడానికి కోసం మనం ఎంత హృదయాన్ని పెట్టి నిజంగా వాళ్ళ కోసం ప్రార్థించామండి. కానీ వాళ్ళు ఎంతో త్వరగా విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. అలా చాలామంది సంఘాన్ని విడిచిపెట్టేశారు. సాతాను అస్సలు కూడా విశ్రాంతి తీసుకోకుండా మన జీవితంలో పనిచేస్తూ ఉంది, మన హృదయాన్ని శోధించడానికి. నిజంగా దేవుడు మిమ్మల్ని మంచి చెడు వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్పాడా? అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చుము, అయితే తోట మధ్య చెట్ల ఫలముల గూర్చి దేవుడు మీరు చావునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. అప్పుడు సర్పం ఏమనింది? మీరు తిన్నట్టయితే మీరు చావనే చావరు అని అనింది. దేవుడు మీరు నిశ్చయంగా చేస్తారు అని అన్నారు. నిశ్చయంగా చేస్తారు, కానీ సర్పం అంటుంది మీరు చావనే చావరు అని అంటోంది. దేవుడు ఒక వాక్యానికి సాతాను ఒక మాటకి ఇంత భేదం ఉందండి. ఒకవేళ స్త్రీ కనుక వివేకం కలిగి ఉండున్నట్టయితే, సర్పమా నువ్వు అంతా తింగరమంగరగా ఉన్నావు, నువ్వు తిన్నక కూడా ప్రయాణం చేయలేవు, అదేవిధంగా నీ మాటలు కూడా తిన్నగా లేవు, తింగరమంగరగా ఉన్నాయి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను అస్సలు నీ మాటను వినాలనుకోవట్లేదు. కానీ తను ఆ మాటల ద్వారా మోసగించబడి ఆ స్త్రీ ఆ మంచి వృక్ష ఫలాన్ని తినడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. దేవుడు ఒక మాట కంటే ఆ సర్పం ఒక మాట తనకి పెద్దగా అనిపించింది. ఎలాగలా అనిపించుండొచ్చండి. దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తిన్న దినమని నిశ్చయంగా మీరు చేస్తారని, మీరు తిన్న దినమన్న చేస్తారు అన్నారు. అయినప్పటికీ మనము తరచుగా సాతాను ద్వారా మోసగించబడుతూ ఉన్నామండి. అవును, ఇప్పటివరకు మనము సాతాను ద్వారా మోసగించబడ్డాము. మనం ఇంకా లోతుగా ఆలోచిద్దామండి. ఈ యొక్క ఆలోచన ఎవరి నుండి వచ్చింది అసలు? బైబిల్లో వాక్యానికి చాలా వేరుగా ఉంది అసలు ఇది. ఈ సాతాను యొక్క స్వరమా? సాతానా నా నుండి తొలగిపో, మీరు కొంచెం కూడా స్థలాన్ని ఇవ్వకండి. సాతాను మీతో మాట్లాడుతోందని ఏంటి? దేవుడు మిమ్మల్ని ఆ యొక్క తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తినకూడదని చెప్పారా? సాతానా నీతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. నేను దేవుడు ఒక మాటకి నేను విధేయతగా ఉంటాను. నువ్వెవరు నాతో మాట్లాడడానికి? అసలు నీ నోటిని మూసుకొని ఇక్కడ ఉంటే వెళ్ళిపో, నేను నా చెప్పులతో నేను తొక్కేస్తాను. ఒకవేళ మనము షూస్ వేసుకుంటే సర్పం మనని కాటి వేయలేదు కదండి. నిజంగా చెప్పడానికి ఎంతో బాధాకర విషయం అండి. మనం చాలా తేలికగా తీసుకుంటాము. ఎప్పుడైతే మనము బైబిల్ తెరవకుండా దేవుడు ఒక హృదయాన్ని తెలుసుకోలేమో, ఆ సమయంలో మనము సాతాను ద్వారా మోసగించబడతాము. మనము దేవుడికి బాధాకరంగా చేస్తాము. మన ఆత్మీయ జీవితంలో మనం తప్పని దారిలో వెళ్తాము. అలా చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నన్ను నేను చూసుకుంటూ ఉన్నానో, నేను అసలు మానవుడిని కూడా కాదండి అసలు. కానీ దేవుడు ఒక వాక్యాన్ని ఎలా ఉందో అలా నేను అంగీకరించాను. నిజంగా నేనేదో బాగా చేస్తానని కాదండి ప్రతిసారి కూడా. దేవుడు ఇక్కడ ఆ స్త్రీతో మాట్లాడారు, నువ్వు మంచి వృక్ష ఫలాన్ని తిన్నట్టయితే నువ్వు చేస్తావు అని అన్నారు. కానీ తనేమంటోందంటే, సర్పం ఏమంటోందంటే, నువ్వు చావనే చావవు. దేవుడు ఒక మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది.
కానీ చాలామంది ప్రజలు వాళ్ళు సాతాను ఒక మాటల్ని వింటారు. అందుకే ప్రజలు వాళ్ళ దయనీయమైన జీవితంలో జీవిస్తున్నారు. ఎంతో నొప్పిలో జీవిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మీరందరూ సమయం ఉన్నప్పుడు బైబిల్‌ని చదవండండి. 24 గంటల్లో ఒక్క గంట మీరు బైబిల్ చదివినా నిజంగా మీరెంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మీరు ఆఫీస్ కూడా వెళ్ళాలి. అదేవిధంగా మీరు మీ పిల్లల్ని కూడా పెంచాలి. అదేవిధంగా మీరు పడుకోవాలి కాబట్టి కొన్నిసార్లు మీరు పడుకోని సమయాలు కూడా ఉంటాయి కానీ ప్రతిరోజు ఒక్క గంట బైబిల్ చదవండి. కేవలం దేవుడు ఒక వాక్యాన్ని మాత్రమే హృదయంలోకి అంగీకరించండి. మీరు సాతానుతో సర్పంతో మాట్లాడాల్సిన అవసరం ఏముందండి అసలు? సర్పానికి ఎన్నో స్వరాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మన ఇష్ట ప్రకారం చేయడానికి అది అబద్ధం ఆడేదండి సర్పము. మీరు అస్సలు దాని మాటని వినకండి. బైబిల్ని తెరవండి. దేవుని ఒక వాక్యాన్ని మీరు చదవండి. ఆ వాక్యాన్ని మీరు నమ్మండి. మీరు దేవుడు ఒక వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే అస్సలు అంగీకరించకండి. అలా చేసినట్టయితే మీరు దేవుడితో ఇంకా దగ్గరగా అవుతారు. ఒకవేళ మీరు దేవుడు ఒక హృదయంతో కనుక మీరు బలంగా పనిచేసినట్టయితే చాలా మంది మీ ద్వారా రక్షణ పొందుకోగలుగుతారు. దేవుడు ద్వారా మీరు ఎంతో మహిమ పొందుకుంటారు. ఒకవేళ మీరు మీ జీవితంలో అవకాశాన్ని ఇస్తూ సమయాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు సాతాను ఒక స్వరాన్ని వింటారు. మనము చివరిగా ఎంతో తింగరమంగరి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తాము. ఎప్పుడైతే అవ్వ సర్పం ఒక మాటను వినిందో, మనిషి ఎప్పుడైతే మంచి వృక్ష ఫలాన్ని తిన్నారో మనం చూడగలుగుతాము. మనం అప్పుడు దయనీయమైన స్థితిలో పడిపోయాము. మనము దేవుడు ఒక వాక్యాన్ని విశ్వసిద్దాము. అవును, మీరు తరచుగా దేవుడు ఒక వాక్యాన్ని వింటున్నారు, కానీ మీకు సమయం ఉన్న ప్రతిసారి కూడా మీరు సమయాన్ని కేటాయిస్తూ మీరు బైబిల్ని తెరుస్తూ ఒక అధ్యాయాన్ని, రెండో అధ్యాయాన్ని అలా ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు చదవండి. దేవుడు ఒక వాక్యం గురించి ఆలోచించండి. దేవుడు ఇలాంటి హృదయాన్ని కలిగి ఉండి నన్ను ప్రేమిస్తున్నారా? నేను ఏ విధంగా దేవుణ్ణి సేవించాలి? ఎలా ఈ యొక్క సువార్త నేను అనేకులకి ప్రకటించాలి? ఎలా ప్రజలు దీని ద్వారా రక్షణ పొందుకుంటారు? ఎలా నేను వాళ్ళని రక్షణ పొందుకునే నడిపించాలి? మీ యొక్క హృదయము దేవుడు వైపు తెరిచేలా చేయండి. ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్టయితే మీ యొక్క ఆలోచనలు కూడా దేవుడు ఒక వాక్యంతో నింపివేయబడతాయి. మీరు సాతానిచ్చే కొంచెం ఆలోచనని కూడా మీరు హృదయంలో అంగీకరించకండి. మీకు తెలియకుండానే మీ జీవితం ఎంతో ప్రకాశంగా, అదేవిధంగా ఎంతో సంతోషంగా మీరు జీవించడం ఆరంభిస్తారు. బైబిల్ని చదవాలండి మనము. అవును, చర్చ్‌కొచ్చి మీరు ఆదివారంకి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, పాస్టర్ ఒక వాక్యాన్ని. కానీ మీరు బైబిల్ని కూడా చదవాలి. రోజుకి ఒక 30 నిమిషాలు చదివినా కానీ ఈ రోజుకి అలా ఒక దాని తర్వాత ఒకటి మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యం అనేది మీ హృదయంలో ప్రవేశించి ఎంతో బలంగా దేవుడు మీ జీవితంలో పనిచేస్తారు. మీరు ఈ విధంగా గనక బైబిల్ చదివినట్టయితే సాతాను నుండి మీరు దూరంగా అయిపోతారు. మన మధ్యలో క్యాన్సర్తో బాధపడుతూ తను స్వస్థ పొందుకున్న సహోదరాలు ఉంది. నేను విన్నాను, ఆ సహోదరాల యొక్క భర్తకి ఉద్యోగం లేదని. నేను ఎప్పుడైతే అది విన్నాను, నేను ఎంతో సంతోషపడ్డాను. నేను తనకు కాల్ చేశాను, సహోదరుడా మీరు పాస్టర్ అవ్వండి, బాగుంటుంది. నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. మీకు ఖచ్చితంగా పాస్టర్ అవ్వగలుగుతారు. అందుకని ఆ చర్చ్ పాస్టర్ గారికి నేను ఫోన్ చేశాను. క్యాన్సర్తో బాధపడుతున్న సిస్టర్ భర్తకి వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పాను. నా హృదయంలో ఆ సహోదరాల యొక్క భర్త పాస్టర్ అవ్వడము నేను నా హృదయంలో గీస్తూ ఉన్నాను బొమ్మని. నిజంగా ఆ సిస్టర్ నాకు ఎవరో తెలియదు ఇంతకుముందు, కానీ ఎప్పుడైతే తను క్యాన్సర్ పొందుకునిందో సంఘంలో మేము తనతో సావాసం చేసాము. ఇప్పుడు తను పరిపూర్ణంగా విడుదల పొందుకొనింది. ఇప్పుడు తను సెమినార్ కూడా అటెండ్ అయ్యింది. అదేవిధంగా వాళ్ళ భార్య భర్తలు నిజంగా ఎంతో ప్రశస్తమైన వారండి. నేను అనుకున్నాను, ఒకవేళ వాళ్ళ పాస్టర్కి అయితే ఎంతో బాగుంటుంది అని అనుకున్నాను. ఇలా కొన్నిసార్లు నా హృదయంలో బొమ్మలు గీస్తూ ఉంటాను.
నిజంగా ఒకవేళ సహోదరుడు పాస్టర్ అయినట్టు ఎంత బాగుంటుంది. ఒకవేళ తను స్వార్థ కోసం జీవించినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయము. అవునండి, మన అందరము తినడానికే జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. కానీ మీ సమయాన్ని దేవుడికి ఇవ్వండి అండి. మీరు కేవలం దేవుణ్ణి సేవించండి. ఎప్పుడైతే మీరు ప్రశస్తమైన సహోదరులు సహోదరాలు అవుతారో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. అలా చాలా మంది కూడా పాప క్షమాపణ పొందుకుంటారు. మా నాన్నగారు పాప క్షమాపణ పొందుకోవడం బట్టి నేను నిజంగా ఎంతో కృతజ్ఞత చెల్లించాను. మా అన్నయ్య ఉండేవారు. మా నాన్నగారు ఉండే పాత ఇల్లు చాలా చిన్నదండి అది. మేము కొత్త ఇల్లుని కట్టాలనుకున్నాము. మరి ఆ డబ్బులు అంతగా లేవు. కానీ మా అంకుల్ గారు జపాన్‌లో ఉంటారు. ఎప్పుడైతే మేము డబ్బుల గురించి మాట్లాడుతూ వచ్చామో, మా అంకుల్ గారు అన్నారు ఆయన్ని, మా అన్నయ్యతో, "నువ్వు నా దగ్గర నేను నీకు డబ్బులిస్తాను, ఉద్యోగం చెయ్యి నా దగ్గర" అన్నారు. "నువ్వు ఇక్కడ ఉండడానికి, ఆహారాన్ని, పడుకోవడానికి చోటునిస్తా" అన్నారు. ఆ సమయంలో జపాన్‌లో కొరియాకి 10 రెట్లు ఎక్కువగా డబ్బులు చెల్లిస్తా ఉండేవారు. ఒకవేళ 6 నెలలు పనిచేసినా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చండి జపాన్‌కెళ్ళినట్టయితే. అలా మా అన్నయ్య జపాన్‌కెళ్ళడం జరిగింది. జపాన్‌కెళ్ళే ముందు ఆయన నాతో మాట్లాడుతా ఉన్నారు. మా అన్నయ్య గారు మా నాన్నగారితో ఊర్లో ఉండేవారు. కానీ నేను దేగులో ఉండేవాడిని. నేను ఆ సమయంలో కొత్తగా చర్చ్‌ని ఆరంభించాను. మేమప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో జీవిస్తా ఉండేవారం చర్చ్‌లో. మా అన్నయ్య నాతో అన్నారు, "నేను జపాన్‌లో ఉండే కొన్ని రోజుల వరకు నాన్నని నువ్వు చూసుకో" అని అన్నారు. నిజంగా మా అన్నయ్య గారు నాకెంతో మంచి అవకాశాన్ని ఇచ్చారు మా నాన్నగారిని చూసుకోవడానికి అనిపించింది. నేను అన్ని విషయాలు ఇప్పుడు వివరించలేను. మా నాన్నగారికి కడుపులో అల్సర్ ఉండింది కాబట్టి ఆయన ఎంతో బాధపడతా ఉన్నారు. కడుపులో రక్తమంతా వచ్చేది. అలా ఒకరోజు మా నాన్నగారు రక్తాన్ని కక్కారు. దాన్ని చూసి నా భార్య ఎంతగానో ఏడుస్తా ఉండింది. నేను ఎంతో చింతిస్తా ఉన్నాను. ఆ సమయంలో మా నాన్నగారి హృదయం కుప్పకూలిపోయింది. నేను ఆ రక్తాన్నంతా తుడిచి, అదేవిధంగా మా నాన్నగారి బెడ్‌ని పైకి లేపి, "నాన్నగారు మీకు పర్లేదా?" అని అడిగాను. పర్లేదు నాన్న" అన్నారు. నాన్నగారు, "ఒకవేళ మీరు చనిపోయినట్టయితే, ఒకవేళ నేను మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను కాబట్టి నేను మీ యొక్క మాటల్ని రికార్డ్ చేస్తాను నాన్నగారు టేప్ రికార్డ్‌లో" అన్నాను. "మీరు ఏం చెప్పాలనుకున్న దాన్ని మేము రికార్డ్ చేస్తాము. మీరు ఎప్పుడు మేము మిమ్మల్ని మిస్ అయినా మేము దాన్ని వింటాం నాన్నగారు" అన్నాను. మా నాన్నగారు అన్నారు, "నువ్వు చేశావు. నేను కూడా నీతో మాట్లాడాలనుకునే విషయం ఉంది" అన్నారు. ఆ క్యాసెట్ టేప్ 60 నిమిషాలండి. ఆ 60 నిమిషాల్లో కూడా మా నాన్నగారు మాట్లాడుతూ వచ్చారు. మా అన్నయ్య గారు ఆ టేప్‌ని తీసుకెళ్లారు. దాని తర్వాత మళ్ళీ నాకు ఇవ్వలేదు. అందుకే నేను దాన్ని వినలేకపోయాను తర్వాత. ఏదేమైనప్పటికీ మా నాన్నగారు చివరిగా ఆ మాటల్ని మాట్లాడి దేవుని సన్నిధికి చేరుకున్నారు. నేను మా నాన్నగారితో ఈ విధంగా మాట్లాడాను. "నాన్నగారు, ఒకవేళ మీరు దేవుడి సన్నిధికి చేరుకున్నట్టయితే, మీరు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా నేను మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను. మా నాన్నగారు చెప్పారు, నేను చనిపోయినట్టయితే మీరు నన్ను మీ అమ్మ పక్కన సమాధి చేయను" అన్నారు. "మీరు అన్నట్టుగానే చేస్తాను నాన్న" అని అన్నాను. "నాన్న, ఒకవేళ మీరు కాలం చేసినట్టయితే మీరు ఎక్కడికి వెళ్తారు నాన్న?" "అవును, నేను నీ శరీరం గురించి నేను చూసుకుంటాను." మా నాన్నగారు ఎంతగానో బాధపడ్డారు. మా నాన్నగారు ఎంతో తడపడుతున్న స్వరంతో, "నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను" అని అన్నారు. "కానీ చాలా ఆలస్యం అయిపోయిందని" అన్నారు. "నేను ఏదో మంచి చేసినట్టయితేనే కదా నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాను." మా నాన్నగారు ఎంతో తడబడే స్వరంతో నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో మా నాన్నగారు నాతో ఉండడము నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది. మా నాన్నగారు పడుకొని ఉన్నారు. ఆ సమయంలో మా నాన్నగారికి సువార్తని ప్రకటించాను పూర్తిగా.
అలా మా నాన్నగారు రక్షణని పొందుకున్నారు. ఎంతగానో నాకు కృతజ్ఞతగా అనిపించింది. మా అన్నగారు జపాన్‌లో ఉన్నప్పుడు, అప్పటి వరకు మా అన్నగారు నాన్నని చూసుకుంటా ఉన్నారు. కానీ కొంచెం సమయంలోనే మా నాన్నగారిని నేను చూసుకున్నాను కానీ, ఆ సమయంలో మా నాన్నగారు రక్షణని పొందుకున్నారు. నిజంగా మా అన్నయ్య గారు ఎప్పుడైతే జపాన్‌కెళ్లారో నిజంగా దేవుడు నాకు ఎంతగానో సహాయపడి నాకెంతో కృతజ్ఞతగా అనిపించింది దేవుడి పట్ల. ఎప్పుడైతే మా నాన్నగారు కాలం చేశారో ఆయన ఎంతో సంతోషంగా కాలం చేశారు. దేవుడు నిజంగా నాకెంతో మంచి అవకాశాన్ని ఇచ్చారు సువార్తను ప్రకటించడానికి, రక్షణ పొందుకునేలా చేయడానికి. ఇవన్నీ కూడా ఏదో ఊరికే అవ్వలేదండి. ఇదంతా కూడా దేవుడి యొక్క ప్రణాళికలో ఉందని నేను గ్రహించగలిగాను, చూడగలిగాను. దేవుడు నిజంగా ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారో, మనల్ని ఆశీర్వాదమైన మార్గంలోకి, అందమైన మార్గంలోకి ఆయన నడిపించాలనుకుంటున్నారు. నిజంగా మనకి దేవుడి గురించి అస్సలు తెలీదండి. దేవుడిని ఎలా నమ్మాలో అస్సలు తెలీదు. అందుకే చాలా సార్లు మన ఆలోచన మనం వెంబడిస్తా ఉన్నాము. మనము దేవుని కోసం గనక జీవించినట్టయితే, మనము స్వార్థ కోసం గనక జీవించినట్టయితే, దేవుడు మీ జీవితాన్ని ఎంత గొప్పగానో ఆస్వాదించాలనుకుంటున్నారు. నిజంగా మీ యొక్క జీవితాన్ని ఎంతో మహిమార్థకరంగా చేయాలనుకుంటున్నారు. మీ పిల్లల్ని, అదేవిధంగా మీరు చనిపోయేంత వరకు ఎంతో ఆశీర్వాదమైన జీవితాన్ని, మీ తరాలన్నీ కూడా ఆశీర్వాదాన్ని పొందుకొని జీవించేలా చేయాలనుకుంటున్నారు. కానీ మనం తరచుగా మనము సర్పం యొక్క స్వరాన్ని మనం వింటా ఉన్నాము. మీరు లోతుగా గనక ఆలోచించినట్టయితే, అది సాతాను యొక్క స్వరము. నేను దీని మాటల్ని వినకూడదు, దేవుడు యొక్క మాటలకి వేరుగా ఉంది ఇది. ఆ సర్పం అనుకుని తొలగిపో, దేవుడు యొక్క స్వరంతో ఇది చాలా పూర్తిగా వేరుగా ఉంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను దేవుడు లేకపోతే జీవించలేను. మీరు ఈ విధంగా మాట్లాడాలండి. కానీ బుద్ధిహీనకరంగా అక్కడ అవ్వ సర్పముఖ మాటలు వెళ్ళింది. ఎంతో బాధాకరమైన విషయం ఏంటి అంటే, అవ్వ దేవుని యొక్క స్వరం కంటే సాతాను యొక్క స్వరాన్ని పెద్దగా అంగీకరించింది. మనం కూడా అనేక సార్లు ఈ విధంగా చేస్తూ ఉన్నామండి. మనము ఆలోచించకుండా మనము జీవిస్తా ఉన్నాము. కానీ మనము దేవుడికి దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా దేవుడికి హృదయంతో ఒకటవ్వాలని ఆశిస్తున్నాను. అలా జీవించినట్టయితే మీ తరాలన్నీ కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాయండి. మీరందరూ రక్షణ పొందుకుంటారు. ఈ రక్షణ ఎంతో అద్భుతమైన విషయం అండి. సర్పమా, నేను నీ స్వరాన్ని వినాలనుకోవట్లేదు. నీ మాటలు వినడం వల్ల నాకు మంచి జరిగింది ఏది కూడా లేదు. కేవలం దేవుడు మాత్రమే నన్ను ప్రేమిస్తున్నారు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఆయన స్వరాన్ని మాత్రమే వింటాను, ఆయన ఒక మాటని మాత్రమే అంగీకరిస్తాను. నేను ఆయన కోసము జీవిస్తాను, నన్ను ఆయనకు అప్పగిస్తాను. ఒకవేళ మీరందరూ కనుక ఈ విధంగా జీవించినట్టయితే, మనము దేవుడి ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని మనము ఎంతో ఆనందమైన జీవితాన్ని మనం జీవించగలుగుతామండి. ఇలా మనము అనేకులం ఈ విధంగా కూడుకొని దేవుడు ఒక వాక్యాన్ని వింటూ ఉన్నాము. నిజంగా మనము పాప క్షమాపణ పొందుకోవడం ఎంతో సంతోషమైన విషయం అండి. మీరందరూ ఎంతో మంచి పని చేశారండి. నేను మీకు ఒక్క విషయం అడగాలనుకుంటున్నారు. మీరు సర్పం యొక్క స్వరాన్ని మీరు వినకండి. ఒకవేళ మీరు గనక విన్నట్టయితే ఇది ఎక్కడి నుండి వస్తుంది స్వరం అనేది మీరు గ్రహించగలుగుతారు. సాతాను నుండి వస్తుందా, దేవుని నుండి వస్తుందా? సాతాను నుండి తొలగిపో. ఒకవేళ మీరు కనుక దేవుడు ఒక వాటని అంటే మీరు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు దేవుడికి దగ్గరైన జీవితాన్ని మీరు జీవించండి. అలా అయినట్టయితే మీరు దేవుడు ఎన్నో ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నేను ప్రార్థిస్తానండి. మా పరిశుద్ధమైన ప్రభువా తండ్రి యేసయ్యా, బైబిల్లో మీరు చాలా స్పష్టంగా చూపించారు. సాతాను యొక్క స్వరాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఎంత భేదంగా ఉన్నది. మేము సాతాను ద్వారా చాలా సులభంగా మోసగించబడతాము, సాతాను ద్వారా. కానీ నీ యొక్క వాక్యాన్ని విశ్వసించేలా కృపనిండి, నిన్ను విశ్వసించే కృపను మాకు ఇవ్వండి. మేము ఆశిస్తున్నాము, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రభువా తండ్రి. మేము సువార్తని ప్రకటించి అదేవిధంగా అనేక రక్షణ పొందుకులని నడిపించండి ప్రభువా తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా రక్షించబడేలా నడిపించండి ప్రభువా తండ్రి. మా పిల్లలందరూ కూడా సువార్త కోసం జీవించేలా నడిపించండి ప్రభువా తండ్రి. మమ్మల్ని నీ యొక్క సువార్త వైపు నడిపించండి ప్రభువా తండ్రి.
ఈ క్యాంప్ని మీరు ఆశిస్తున్నాను ప్రభు తండ్రి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగిచున్నాను తండ్రి. ఆమెన్. కృతజ్ఞతలు అండి అందరికీ.